వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం చూస్తున్నాం హైదరాబాద్ నగరంలో ఎక్కడికక్కడ ప్రభుత్వ స్థలాలు, పార్కు స్థలాలు, చెరువులు, కుంటలు కబ్జా అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ కబ్జాలను నిరోధించడానికి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను తీసుకొచ్చింది. హైడ్రా కొంతవరకు ఈ ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను కాపాడే ప్రయత్నం చేస్తుంది. అయితే హైడ్రా ఎక్కడ దృష్టి పెడుతుందంటే నాలాలు, కుంటలు, చెరువులను ఆక్రమించిన వాటినే దృష్టి పెడుతుంది కానీ ప్రభుత్వ స్థలాలను హైదరాబాద్ నడిబొడ్డున ఆక్రమించిన స్థలాలు అవి కొన్ని కోర్టు కేసుల్లో పెండింగ్‌లో ఉన్నటువంటి స్థలాలు మాత్రం పెద్దగా ఎవరు దృష్టి సారించట్లేదు. అట్లాంటి ఒక ఇన్సిడెంట్ ఈరోజు వెలుగులోకి వచ్చింది. అదేంటంటే మనకు హైదర్‌గూడ అపోలో హాస్పిటల్‌కి ఎదురుంగా ఈఎఫ్ గార్డెన్ అని ఒక గార్డెన్ ఉంటది. అదొక ఎంఐఎంకి సంబంధించిన నాయకులు నిర్వహిస్తున్నటువంటి గార్డెన్. అయితే గార్డెన్ అయితే ఎంఐఎం నాయకులదే కానీ దాని కింద ఉన్న స్థలం, ఆ స్థలం ప్రభుత్వానిది. అయితే ఈ స్థలం ప్రభుత్వాన్ని అని అక్కడున్న కొంతమంది స్థానికులు పోలీసులకు కంప్లైంట్ చేయొచ్చు కావచ్చు, కోర్టుకు వెళ్ళడం కావచ్చు, వెళ్ళే ప్రయత్నం చేశారు, న్యాయ పోరాటం చేసే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు అది సుప్రీంకోర్టు వరకు చేరింది. సుప్రీంకోర్టులో చాలా కాలం పాటు దాని మీద వాదోపవాదాలు జరిగాయి. ఈ స్థలం మాదే అని ఎంఐఎం నాయకులు, లేదు ప్రభుత్వాన్ని అని ప్రభుత్వం తరపు న్యాయవాదులు, ఇలా వాదోపవాదాలు జరిగాయి. తాజాగా సుప్రీంకోర్టు కూడా క్లియరెన్స్ ఇచ్చింది. ఆ స్థలం ప్రభుత్వానిదే, ప్రభుత్వానికే చెందుతుందనేది, ప్రభుత్వానికి చెందిన స్థలమేనని పూర్తి ఆధారాలు ఉన్నట్లు సుప్రీంకోర్టు అయితే క్లియరెన్స్ ఇచ్చింది, జడ్జిమెంట్ ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఆ స్థలాన్ని ఎంఐఎం నాయకులు, ముస్లిం నాయకులు ప్రభుత్వానికి అప్పజెప్పేందుకు ఏమాత్రం మనసొప్పకుండా ఏదో ఉద్రిక్తత సృష్టించే ప్రయత్నం చేశారు ఈరోజు. అయితే ఇవాళ ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి హైదరాబాద్ ఆర్టీఓ రామకృష్ణ, హిమాయత్ నగర్ ఎంఆర్ఓ సంధ్యారాణి వీళ్ళిద్దరు అధికారులతో పాటు పోలీసులను వెంట తీసుకొని ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళారు. అయితే అధికారులు వస్తున్న విషయం ముందస్తుగానే గ్రహించిన ఎంఐఎం లోకల్ లీడర్ కావచ్చు, అక్కడున్న ముస్లిం నాయకులు కావచ్చు, దాన్ని ఏదైతే ఈఎఫ్ గార్డెన్ ఉందో ఆ గార్డెన్ గేటుకు తాళం వేశారు. గేటుకు తాళం వేసి అందరూ బయటకు వచ్చేశారు, అక్కడ ఎవరు లేరన్నట్టుగా. అయితే పోలీసులు అధికారులు అక్కడికి వెళ్ళిన తర్వాత గేటు ముందు వాళ్ళు లోపలికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వాగ్వాదం జరిగింది పోలీసులకును అక్కడున్న ముస్లిం నాయకులు కావచ్చు, ఎంఐఎం నాయకులతో కావచ్చు. అయితే ఈ వాగ్వాదం క్రమంలో ఒక అబ్బాయి పెట్రోల్ బాటిల్ కూడా తీసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తే పోలీసులు అతను వెంటనే తీసుకొని అదుపులోకి తీసుకొని స్టేషన్కి తరలించడం జరిగింది. మొత్తానికి ఆ గేట్కు తాళం పగలగొట్టి అధికారులు లోపలికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. ఇట్లా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వం తీసుకోవడానికి ఇన్ని అడ్డంకులు ఉంటాయి మన హైదరాబాద్ నడిబొడ్డులో. అట్లాంటిది హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో పదుల సంఖ్యలోని టెంపుల్స్, హిందూ పురాతన ఆలయాలను ఎక్కడికక్కడ కబ్జా చేశారు. ఒకప్పుడు వందల గజాల్లో ఉన్నటువంటి టెంపుళ్ళు ఏదైతే స్థలం ఉంటుందో ఇప్పుడు పదులకు వచ్చేసింది. ఒకప్పుడు 400, 500, 600 గజాలు ఉన్నటువంటి ఎకరం ప్లేస్లో ఉన్నటువంటి చాలా పురాతన టెంపుల్స్ అన్నీ కంజెస్టెడ్ అయిపోయినాయి ఆక్రమణలతోని. ఆ ఆక్రమణలు తొలగించడం కోసం ఈ టెంపుల్ ఆక్రమణలను ఆపాలని బీజేపీ హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి గతంలో పోటీ చేసినటువంటి మాధవిలత అనేక సార్లు దీని మీద పోరాటం చేస్తూ ఉన్నారు. అటు కలెక్టర్ కూడా, హైదరాబాద్ కలెక్టర్ కూడా అనేక సార్లు దీనిపై ఫిర్యాదు ఇస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించిన దాఖలాలు లేవు. సుప్రీంకోర్టు తీర్పు ఇస్తేనే ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వం తీసుకోవడానికి ఇంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితుల్లో ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో టెంపుల్ స్థలానికి సంబంధించి ఆ కబ్జాలను నిరోధించడానికి, ఆ కబ్జాలను ఆపడానికి ఇటు హైడ్రా ముందుకెళ్ళగలదా, ప్రభుత్వం చొరవ తీసుకోగలదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏం చేస్తుందో ప్రభుత్వం, ఆ కబ్జాల గురించి ఏం చేస్తుంది, ప్రభుత్వం ఇట్లాంటి కబ్జాల చర్యల నుంచి టెంపుల్లను విడిపిస్తుందా, నిజంగా ముస్లిం ఎంఐఎం నాయకుల కనుసైకల్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను వాళ్ళ వద్ద నుంచి విడిపించి ప్రభుత్వానికి అప్పగించే దమ్ము, ధైర్యం మనకున్న వ్యవస్థలకు, మనకున్న ప్రభుత్వ యంత్రాంగాలకు ఉందా లేదా అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. దీనిపై మీరు స్పందించండి. నిజంగా ఇట్లాంటి కబ్జాలను, ఏదైతే ఆక్రమణలను, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించే వాళ్ళ చెర నుంచి ప్రభుత్వ స్థలాలను విడిపించాల్సిన అవసరం ఉందా లేదా మీరు కామెంట్ చేయండి. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.